నోమినేటర్లో 0.37 డినామినేటర్లో 0.2 ఉన్నప్పుడు ముందుగా డినామినేటర్లో డెసిమల్స్ని తీసి మొత్తాన్ని రాయండి. అంటే 037 మీన్స్ 37, 02 మీన్స్ 2 ఇంటూ నోమినేటర్లో డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 1, 2 కదండి. అంటే డినామినేటర్లో ఎంత రాసుకోవాలంటే 100 రాసుకోవాలండి. 001, సో దట్ ఈస్ 100. సో డినామినేటర్లో డెసిమల్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయంటే ఒకటే కదండి. అంటే నోమినేటర్లో ఎంత రాసుకోవాలి, 10 రాసుకోవాలి. సో 0 క్యాన్సల్, 37 into 1 37 by 2 into 10 20. 4.5 by 1.5 చూద్దామండి. ముందుగా డెసిమల్స్ని తీసివేసి మొత్తాన్ని రాయండి. 45 by 15 ఇంటూ నోమినేటర్లో డెసిమల్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయంటే 1 కదండి. అంటే డినామినేటర్లో 10 రాసుకోవాలి. సో డినామినేటర్లో డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే ఒకటే కదండి. అంటే నోమినేటర్లో 10 రాసుకోవాలి. 0 క్యాన్సల్, 15 1